విజయనగరంలో అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం బ్లడ్ డోనర్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా ప్రకటించారు. అంబటి సత్రం జంక్షన్ వద్ద ఉన్న ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు కొత్త కమిటీని వెల్లడించారు. సమాజ శ్రేయస్సు, రక్తదాన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. నూతన అధ్యక్షుడిగా లోపింటి కళ్యాణ్, కార్యదర్శిగా బూడి వాసు, కోశాధికారిగా శాసనపూరి వెంకటేష్ నియమితులయ్యారు. అలాగే గౌరవ సలహాదారులుగా పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు వ్యవహరిస్తారని తెలిపారు. ఆవిర్భావం నుండి ప్రజాసేవ, రక్తదానాలలో తమ సంఘం ముందంజలో ఉందని, కొత్త కార్యవర్గం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని రామకృష్ణారావు తెలిపారు. మెగా అభిమానులు యువతను కలుపుకొని నిరంతరం సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు నూతన అధ్యక్షుడు లోపింటి కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. పదవి కంటే సేవే ముఖ్యమనే లక్ష్యంతో నిబద్ధతతో పనిచేస్తానని, అత్యవసర సమయాలలో ప్రజలకు అండగా నిలబడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు, లక్కీ శేఖర్, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడిని శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 2006లో పెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అధ్యక్షులుగా అంటే రొటీన్గా కాకుండా కొన్ని సంవత్సరాల పాటు నా మిత్రుడు ఎన్నో ఏళ్ళుగా నాతో పాటు మా పిడుగు సతీష్ వ్యవహరించారు. అలాగే తర్వాత కొయ్యాన లక్ష్మణ్ యాదవ్ నడిపించారండి. ఈ సంస్థను ఎంతో నమ్మకంతో ఈ సరికొత్త యువరక్తంతో సీనియర్లు అంటే మెగా అభిమానులు సీనియర్లే కాకుండా కొత్త పిల్లలు యువరక్తం కూడా వచ్చి ఈ సమాజ సేవలో ఇంకా ముందుకు ఈ సేవా రంగంలోని నడిపించాలనే ఉద్దేశంతో కుర్రవాళ్ళని మేము పెట్టడం జరిగింది. ఈ టీంలో మేము ఆశించిన ప్రకారంగా భగవంతుడి దయవల్ల వాళ్ళు దేవుని ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా మంచి శక్తి సామర్థ్యాలు ఈ సంఘానికి ఉపయోగపడి సేవకి ఉపయోగపడతారని చెప్పేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే శక్తి కూడా వాళ్ళకి అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీంని కొత్త టీంని అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అధ్యక్షులుగా లోపింటి కళ్యాణ్ మా తమ్ముడు. ముందు నుంచి కూడా కార్యక్రమంలో కూడా ఇందులో ప్రత్యేకత 2 దశాబ్దాల పాటు వీళ్ళందరూ కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారండి.